health. Reboot your body. Omega 3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. వెల్కమ్ టు ఐడ్రీప్. ఎక్కువగా ఆర్థోపెటిక్ సమస్యలు ఏ ఏజ్ వాళ్ళలో వస్తుంటాయి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అప్డేటెడ్గా ఇప్పుడు ఏ రకంగా ఉంది అనే విషయాన్ని మనకు తెలియజేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ గురవారెడ్డి గారు. ఇప్పుడు సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఎక్కువగా ఆర్థోపెటిక్ సమస్యలు అనేది ఏ ఏజ్ వాళ్ళలో చూస్తుంటాం సార్ మనం జనరల్గా? ఆర్థోపెడిక్ సమస్యలు అంటే మెయిన్ మోకాళ్ళ నొప్పులు 60 ఏళ్ళు దాటిన తర్వాత వస్తుంటాయి. అది ఆర్థరైటిస్ అంటారు. నడుము నొప్పులు ఏ ఏజ్ నుంచి అయినా వస్తాయి. ఓకే. మేము ఓపీలో ఏ ఆర్థోపెడిక్ సర్జరీ అయినా ఓపీలో 100 మంది పేషెంట్లు చూస్తే దాంట్లో ఆల్మోస్ట్ 60 నుంచి 70 దాకా ఈ రెండు ప్రాబ్లమ్సే ఉంటాయి. బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు. బ్యాక్ పెయిన్కి ఏమో మెకానికల్ బ్యాక్ పెయిన్ అది కారణం. అంటే సరిగ్గా కూర్చోలేకపోవటం, అంటే సరిగ్గా కూర్చోకపోవటం, తర్వాత కంటిన్యూస్ వర్క్ చేయటం, ఫార్వర్డ్ బెండింగ్ చేయటం, కంప్యూటర్స్ సరిగ్గా యూజ్ చేయకపోవటం, ఇట్లా అంటే ఎర్గానమిక్స్ తప్పు చేయటం వల్ల, అంటే మంచి పద్ధతులు నిర్వర్తించుకోకుండా బాడీని అబ్యూజ్ చేయడం వల్ల వచ్చేది నడుము నొప్పి. అది మన ప్రివెంటబుల్. వైరస్ మోకాళ్ళ నొప్పులు అనేది ఆర్థరైటిస్ వయసుతో పాటు లావుతో పాటు వచ్చేది. సో ఈ రెండు మేజర్ ప్రాబ్లమ్స్. ఓకే. వయసుతో పాటు వచ్చే సమస్యలు అంటే ఓకే సార్, అది వేరే విషయం. మనము అంటే యంగ్ ఏజ్ లోనే మోకాళ్ళ నొప్పులతో కూడా బాధపడుతున్నారు కదా సార్, వాళ్ళకు జాగ్రత్తలు తీసుకోవాలి. యంగ్ ఏజ్ లో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంటే అగైన్ మోకాళ్ళ అన్నది ఒక డెలికేట్ బ్యాలెన్స్ బిట్వీన్ స్ట్రెయిన్ అండ్ స్ట్రెంగ్త్. సో ఒత్తిడికి ప్లస్ దారుఢ్యం ఈ రెండింటి సమబాలంలో ఉంటే మోకాలు బాగుంటుంది. యంగ్ ఏజ్లో మోకాలు నొప్పి వచ్చిందంటే దాని అర్థం స్ట్రెయిన్ ఎక్కువ ఉన్నట్టు, స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నట్టు. దాన్ని రివర్స్ చేయాలి మనం. స్ట్రెయిన్ తగ్గించుకోవాలంటే మెయిన్ 2 పనులు చేయకూడదు. మెట్లు బాగా తగ్గించాలి, కింద కూర్చోకూడదు. ఇండియన్ టాయిలెట్లో కూర్చున్నట్టు స్క్వాటింగ్ కూర్చున్నా, మెట్లెక్కి దిగిన ఈ 2 ప్రక్రియల వల్ల మోకాలులో 4 రెట్ల బరువు పోద్ది. మామూలుగా మీరు 70 కేజీలు అనుకోండి, మెట్లకి దిగినప్పుడు 200 కేజీల పైన బరువు మోకాల మీద వెళ్తుంది. అట్లానే ఇండియన్ టాయిలెట్లో కూర్చున్నా కూడా అలానే జరుగుతుంది. కాబట్టి ఈ 2 ప్రక్రియలు కానీ మనం మానేస్తే దైనందిన జీవితంలో మోకాల మీద లోడ్ తగ్గుద్ది. చాలా మందికి మెట్లెక్కి దిగితే మంచి వ్యాయామం అని అపోహ ఉంటుంది. నిజమే, మెట్లెక్కి దిగడం గుండెకి మంచిది, లంగ్స్కి మంచిది, బట్ మోకాళ్ళకి మంచిది కాదు. మోకాళ్ళకి చాలా చాలా చెడ్డ. అంటే ఎవరికైనా అది మెకానికల్, బయోమెకానికల్ ట్రూత్. అది 4 రెట్లు బరువు పోవటం అన్నది. కాబట్టి మెట్లు తగ్గించి దాని బదులు వేరే ఎక్సర్సైజ్ చేయొచ్చు. బ్రిస్క్ వాకింగ్, సైక్లింగ్, ట్రెడ్మిల్, స్విమ్మింగ్ అవన్నీ చేయొచ్చు. మెట్లు మట్టుకు మోకాలకి డెఫినెట్గా బ్యాడ్. ఎస్పెషల్లీ పటల్లో ఫెమరల్ జాయింట్ అంటాం. అంటే మోకాలు చెప్పే వెనకాల ఉన్న జాయింట్ ఉంటుంది, దానికి ఫెమర్ బోన్కి మధ్యలో ప్రెషర్స్ ట్రమెండస్గా పెరుగుతాయి. కాబట్టి అది అవాయిడ్ చేయడం మంచిది. తర్వాత స్ట్రెంగ్త్ ఎలా పెంచుకోవాలి, ఇప్పుడు స్ట్రెంగ్త్ తగ్గించుకోవడం చెప్పాను. స్ట్రెంగ్త్ ఎలా పెంచుకోవాలంటే ఈ మోకాల పైన ఉన్న తొడ మజిల్, క్వాడ్రిసెప్స్ అంటాం. ఆ మజిల్ ఎంత బాగా పనిచేస్తే మోకాల్లో లోడ్ అంత బాగా తగ్గుతుంది. నేను పేషెంట్లకు అర్థమయ్యేది చెప్తుంటాను. మోకాలు అర్జునుడు అయితే తొడ కృష్ణుడు. సో కృష్ణుడు బాగుంటే అర్జునుడు బాగుంటాడు, కృష్ణుడు నిద్రపోతే అర్జునుడు నిద్రపోతాడు. సో కాబట్టి క్వాడ్రిసెప్స్ మజిల్ చాలా ఇంపార్టెంట్. అట్లానే ఇప్పుడు నెక్ పెయిన్కి ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజ్ చెప్తాం. ఈ మజిల్స్ బాగా డెవలప్ అయితే నెక్ మీద లోడ్ తగ్గిపోద్ది. జాయింట్ చుట్టుపక్కల ఉన్న మజిల్స్ బాగా పనిచేస్తే జాయింట్ మీద ఉన్న లోడ్ సగం తగ్గిస్తాయి. కాబట్టి జాయింట్ మీద లోడ్ తగ్గుతుంది. సో స్ట్రెంగ్త్ పెంచుకునే ఒక మార్గం క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్. అది సింపుల్గా ఎవరైనా చెప్తారు, యూట్యూబ్లో పోయినా కనబడుతుంది. నెంబర్ 2, లోపల ఉన్న కార్టిలేజ్ దారుఢ్యాన్ని పెంచడానికి గ్లూకోజమైన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. అవి కూడా మెడికల్ షాప్లో దొరుకుతాయి, ఓవర్ ద కౌంటర్. ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. అట్లానే బోన్స్కి కాల్షియం కావాలి. ఇవి 3 ముఖ్యమైన విషయాలు స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి. అది అంతేగాని పనికిరాని ఇంజక్షన్లు, ఇప్పుడు చాలామంది ఇంజక్షన్లు చేసి మిమ్మల్ని నడిపిస్తాము, పిఆర్పీలు, ప్లాస్మా థెరపీలు అని ఇట్లా రోజు దొంగ డాక్టర్లు ఎక్కువైపోయారు. ఒక్క రూట్ కూడా పనిచేయదు. ఎస్పెషల్లీ కొంతమంది ఉన్నారు డాక్టర్లు. ఈ సందర్భంగా మీతో పంచుకోవాలని ఉంది నాకు. ఒక డాక్టర్ ఉన్నాడు, చెక్ పోస్ట్ దగ్గర ఉంటాడు, పేరు చెప్పడం, బట్ అందరికీ తెలుసు. ఆయన బౌన్సర్లు పెట్టుకొని ఉంటాడు. బౌన్సర్లు ఎందుకమ్మా నీకు భయం? ఎందుకంటే జనం వచ్చి కొడతారని. ఎందుకంటే అది చేసే పని ఇదే. 4th స్టేజ్ అంటే మోకాళ్ళు అరిగిపోయి అసలు మంచాన పడిపోయే పేషెంట్లకు కూడా ఇంజక్షన్లు చేస్తామని చెప్పి 2 లక్షల రూపాయల పైన తీసుకుంటాడు. ఇలాంటివి దోపిడీ. ఈ దోపిడీని అరికట్టాల్సిన బాధ్యత మీకుంది, నాకుంది, ప్రజలకు ఉంది. అది సంగతి. చాలా చాలా తప్పు, వెరీ అనెథికల్. ఎర్లీ స్టేజెస్లో స్టెమ్ సెల్స్, పిఆర్పీలు పనిచేస్తే నాకు తెలీదు, బట్ ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది.
బట్ 4th 3rd స్టేజ్లో బోను రాసుకుంటున్నప్పుడు అసలు ఆ పేషెంట్ వస్తే ఇప్పుడు ఆపరేషన్ భయపడి చాలామంది వెళ్తారు అక్కడికి. పేషెంట్లకు ఉన్న భయాన్ని నువ్వు ఎక్స్ప్లాయిట్ చేసుకొని పనికిమాలిన ఇంజక్షన్ చేయడం అనేది చాలా అనెతికల్. పేషెంట్ భయపడి వచ్చినా అమ్మ నువ్వు చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నావు, నీకు ఇంజక్షన్లు పనికిరావు, నువ్వు ఆపరేషన్ చేయించుకో, లేకపోతే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని చెప్పాలి. వాళ్ళకు కూడా మాయ చేసి నువ్వు 2 లక్షల రూపాయలు కొట్టేస్తున్నావు అంటే వాళ్ళు అప్పులు చేసి తీసుకొచ్చి మరీ పెడుతున్నారు. ఇది చాలా దారుణం, భయంకరమైన ప్రాక్టీసు. ఆ డాక్టర్కి నేను సభాముఖంగా చెబుతున్నాను అని ఎప్పుడో డెఫినెట్గా పోలీసులు పట్టుకెళ్తారు. అంత తప్పు పనులు చేస్తున్నాడు. నిజంగా ఒక రకంగా ప్రజల్ని మోసం చేయటమే కదా, మోసం చేయటమే, భయంకరమైన మోసం చేయటం. అందుకనే చెప్తున్నాను అలాంటి పనులు అసలు పేషెంట్లకు కూడా మీరు అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ వస్తే డాక్టర్లకు చూపించుకోండి, ఎక్సర్సైజ్ చేయండి. అన్నిటికీ ఆపరేషన్ అవసరం లేదు. మీరు గురువారెడ్డి దగ్గరికి వెళ్తే ఆపరేషన్ అంటాడని భయపడాల్సిన పని లేదు. నేను నా దగ్గరికి రోజు 100 మంది వస్తే 20 మందికి ఆపరేషన్ చెప్తాను. అనవసరంగా ఆపరేషన్ ఏ ఒక్కళ్ళు చేయము. బట్ అనవసరంగా ఇంజక్షన్లు చేస్తున్నారు. ఆ ఇంజక్షన్ చేయించుకొని డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. డబ్బుల కంటే ముఖ్యం ఒక్కోసారి ఆ ఇంజక్షన్లు లోపల జాయింట్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి ఇన్ఫెక్షన్ వస్తుంది. నా దగ్గర కనీసం 4-5 అట్లా ఇన్ఫెక్షన్ వచ్చిన పేషెంట్లు ఉన్నారు. అప్పుడు జీవితం అంతా పోయినట్టే. కాబట్టి తొందరపడి మాయ మాటలు నమ్మి ఆపరేషన్ అని భయపడి వెళ్ళి ఇంజక్షన్లు చేయించుకోవద్దు. అది పేషెంట్లకి చెప్పే విన్నపం. నేను అసలు అరుగుదల అనేది ఎందుకు వస్తుంది సార్? ఇందాక మీరు చెప్పినట్టుగా స్ట్రెంత్ లేకపోవడం వల్లే అంటారా? జెనెటిక్స్ కూడా అరుగుదల మెయిన్ వయసుని బట్టి, తర్వాత బరువుని బట్టి, ఈ 2 మెయిన్. 3వది యాక్సిడెంట్. ఒక్కోసారి మోకాలు యాక్సిడెంట్ అయ్యి లోపల ఎముకలు ఇరుగుతాయి, అప్పుడు కార్టిలేజ్ కూడా దెబ్బతిని దానివల్ల వస్తుంది. దాన్ని పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటారు. బట్ మేజర్ కారణం వచ్చి వయసు, ఆ 2వ కారణం వచ్చి లావు. వయసును మనం ఆపలేము, బట్ లావుని మనం నియంత్రించవచ్చు. సో ఈ 2 ముఖ్యమైన విషయాలు. అడల్ట్స్లో ఎక్కువగా మనకు ఆర్థోపెటిక్ సమస్యలు అంటే మనకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తుంటాయన్నారు కదా సార్, మనకు ముందుగానే సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తాయా సార్? మోకాళ్ళ నొప్పులు మొదటి నుంచి ఎట్లా అంటే బాగా స్టిఫ్ అయిపోతాయి. మార్నింగ్ స్టిఫ్నెస్ అంటారు దాన్ని. పొద్దున్న లేవగానే మోకాలంతా బండలాగా కాసేపు అట్లు ఇట్లా అనుకుంటే తప్ప పట్టేసినట్టు ఉంటాయి. అది మార్నింగ్ స్టిఫ్నెస్. తర్వాత మెల్లగా చప్పుళ్ళు మొదలవుతాయి, తర్వాత వాపులు వస్తాయి, తర్వాత మెట్లెక్కి దిగుతున్నప్పుడు క్రీక్ క్రీక్ అని మన అరిగిపోయిన చెక్క ముక్కలు అన్నట్టు వస్తుంది. సో ఇవన్నీ దాన్ని క్రిప్టెస్ అంటారు. సో మెయిన్ మొదట్లో నొప్పి, డిస్కంఫర్ట్, కొంత స్వెల్లింగ్, మార్నింగ్ స్టిఫ్నెస్ మొదటి స్టేజ్లో. ఇక రాను రాను బాగా ఎక్కువ అవుతుంటే మోకాళ్ళు వంగిపోతాయి. దొడ్డికాళ్ళు అంటే అట్లా వంగిపోతాయి. తర్వాత కుంటు మొదలవుతుంది. ఒక దొడ్డికాలు వచ్చి కుంటు వచ్చిందంటే ఇక దాని అర్థం లాస్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోయినట్టు. ఇంకా అప్పుడు అంటే ట్రీట్మెంట్ ఆపరేషన్ తప్ప మార్గం లేదు. ఆపరేషన్ అంటే ఏంటి సార్? మనం అంటే రీప్లేస్మెంట్ ఉంటుందా? ఎలా ఆపరేషన్ అంటే నీ రిప్లేస్మెంట్ అంటే నేను చూపిస్తాను ఒకసారి మోడల్ తెప్పించి. మోకాళ్ళు అరగడం అంటే ఇప్పుడు బేసికల్గా మామూలుగా మోకాళ్ళు బోన్కి మధ్య కార్టిలేజ్ ఇలా ఉంటుంది చూసారు కదా, మెత్తగా నున్నగా పచ్చి కొబ్బరి ముక్కలా ఉంటుంది. అది వయసు వస్తున్న కొద్దీ ఎండిపోయి ఈ రకంగా తయారవుతుంది, ఊడిపోతూ ఉంటుంది. ఇది ఎండిపోయి ఎండు కొబ్బరి ముక్కలా తయారై తర్వాత ఊడిపోతుంది కొబ్బరి. సో అప్పుడు మొత్తం ఆర్థరైటిస్ వచ్చినట్టు. లాస్ట్ స్టేజ్ 4 స్టేజ్లు ఉంటాయి. 4th స్టేజ్కి వచ్చినప్పుడు ఇక కంప్లీట్గా ఎముక రాసుకొని మధ్యలో గుజ్జంతా పోద్ది. అప్పుడు ఈ ఆపరేషన్ పడుతుంది. దీన్ని నీ రిప్లేస్మెంట్ అంటారు. ఇప్పుడు ఇలా చెక్కేసి ఇది చూసారా, ఇటుపక్క స్టీల్ ఇటుపక్క ప్లాస్టిక్ వేస్తాం, దాన్ని నీ రిప్లేస్మెంట్ అంటారు. అదొక్కటే ఆపరేషన్. ఇంకా అరిగిన తర్వాత సార్ అయితే ఈ ఆపరేషన్ నీ రిప్లేస్మెంట్ అయిన తర్వాత నార్మల్గా మనం బిఫోర్ ఇది ప్రాబ్లం రాకముందు ఎలా ఉన్నామో అలానే ఉండొచ్చు. ఆపరేషన్ ఇప్పుడు ఎంతో సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఇది. 100 మందికి చేస్తే 99 మందికి సక్సెస్ ఆపరేషన్ ఇది ప్రాపర్ హాస్పిటల్ సెటప్లో. ఆ కొత్త మోకాలు మళ్ళీ 20 నుంచి 25 ఏళ్ళు ఉంటుంది. సో మళ్ళీ అన్ని పనులు చేసుకోవచ్చు ఒక ఇండియన్ టాయిలెట్లో కూర్చోవడం తప్ప. ఫ్లోర్ పైన మరి బెండ్ అయి కూర్చునేటట్టుగా కాకుండా నార్మల్గా అన్ని చేసుకోవచ్చు. అయితే ఈ ఎముకలకి సంబంధించిన ఈ ప్రాబ్లమ్స్ రావడానికి ఫుడ్ హ్యాబిట్స్ కూడా కారణం అంటారా సార్? ఫుడ్కి డైరెక్ట్గా రిలేషన్ లేదు. కొంతమంది వంకాయ తింటే మోకాళ్ళ నొప్పులు వస్తుంటారు, అది కరెక్ట్ కాదు. భోజనం తీసి లావు ఎక్కితే లావు వల్ల నొప్పులు వస్తాయి, అంతే తప్ప డైరెక్ట్ రిలేషన్ లేదు. మనకు రీప్లేస్మెంట్ అయిన తర్వాత ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కానీ ఏమైనా కండిషన్స్? రీప్లేస్మెంట్ మీరు ఏదైనా తినచ్చు. ఇప్పుడు ఆబ్వియస్గా లావు ఎక్కడం మంచిది కాదు, మీరు ఏదైనా తినచ్చు. డైరెక్ట్గా ఫుడ్కి మోకాళ్ళకి సంబంధమే లేదు. ఆర్థరైటిస్ లో కూడా మనకు టైప్స్ ఉన్నాయా సార్? టైప్స్ 2 రకాలు. మెయిన్ ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఇందాక మనం అనుకున్నట్టు వయసుతో పాటు కీళ్ళు అరిగిపోయి వస్తే దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే బాడీలోనే చేంజెస్ వచ్చి రక్తంలో చేంజెస్ వచ్చి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అంటారు. అంటే నీ జాయింట్లో ఉన్న కార్టిలేజ్ని నీ బాడీలో ఉన్న రక్త కణాలు శత్రువు కింద పరిగణిస్తాయి.
వెళ్ళి వాటితో యుద్ధం చేసి వాటిని డ్యామేజ్ చేస్తాయి. ఓకే సో నీ బాడీలో సెల్సే నీ కార్టిలేజ్ని విరగొడతాయి. దట్స్ కాల్డ్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. అది రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఓకే రొమటాయిడ్ ఆర్థరైటిస్ చిన్న వయసులో వస్తుంది, 16 ఏళ్ళ నుంచి వస్తుంది. తర్వాత మల్టిపుల్ జాయింట్స్, వేళ్ళు, మోకాళ్ళు, హిప్ జాయింట్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఓకే ట్రీట్మెంట్ వచ్చి చివరికి అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్, రొమటాయిడ్ కానీ, ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, మోకాళ్ళ ఆపరేషన్, హిప్ జాయింట్ ఆపరేషన్, సో సర్జరీ. బట్ మొదట్లో మెడికల్ ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్కి డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అని ఉంటాయి, డిఎంఆర్టీస్ అంటారు. ఆస్టియో ఆర్థరైటిస్కి వేరే రంగులు ఉంటాయి. అది ఎంటైర్లీ డిఫరెంట్. అందుకని రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే మేము ట్రీట్ చేయం, దాన్ని రొమటాలజిస్ట్ దగ్గర పంపిస్తాం. రొమటాలజిస్ట్ అని వేరే స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళు చూడాలి. ఆ మోకాళ్ళు బాగా పాడైపోయి ఆపరేషన్కి వచ్చినప్పుడు మేము చూస్తాం. అయితే మనకు ఆపరేషన్ స్టేజ్కి రాకముందు బిఫోర్ స్టేజెస్లో ట్రీట్మెంట్ ద్వారా మనం రీప్లేస్మెంట్ వరకు వెళ్ళే ఛాన్స్ లేకుండా చేయొచ్చా సార్? ఆపలేం. మోకాళ్ళు అరగడం అనేది వయసు లాంటిది, వయసును ఆపలేం కదా. అట్లానే మోకాళ్ళు అరగడం ఆపలేం. కాకపోతే మనం జాగ్రత్తలు తీసుకొని ఎక్సర్సైజ్ చేసి మంచి పనులు చేస్తే స్లోగా వెళ్తుంది అది ప్రోగ్రెస్, లేకపోతే తొందరగా అయిపోద్ది. అంతేగాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 స్టేజ్లు ఉన్నాయి, 2వ స్టేజ్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మీ మోకాలు 2వ స్టేజ్లో ఆగదు, 1లోకి వెళ్ళదు, 3లోకి వెళ్తుంది, 3 నుంచి 4కి వెళ్తుంది. అది ఆటోమేటిక్ అని ఏజ్ లాగా. కాకపోతే మనం చేసే ఎక్సర్సైజ్లు మనం చేసే దీన్ని బట్టి స్లోగా వెళ్తుంది. లావు ఉన్నారనుకోండి తొందరగా వెళ్తుంది. సో అవి సంగతి. ఓకే. అయితే సార్ ప్రస్తుత కాలంలో చూసుకుంటే యూత్ అంతా హై హీల్స్ చెప్పులు వేసుకోవడం బాగా అలవాటు అయిపోయింది, ప్యాషన్ అయిపోయింది కదా సార్. అది కూడా మనకు మోకాళ్ళ నొప్పులు రావడం. మంచి క్వశ్చన్ అడిగారు. ఆడపిల్లలు హై హీల్స్ వేసుకుంటే హీల్ పెయిన్, యాంకిల్ పెయిన్, నీ పెయిన్, హిప్ పెయిన్, బ్యాక్ పెయిన్, 5 పెయిన్లు ఒకేసారి వస్తాయి. కాబట్టి 5 పార్ట్స్ ఆఫ్ ద బాడీని ఒకే దెబ్బతో మీరు ఇబ్బంది పెట్టాలంటే హై హీల్స్ వేసుకోవాలి. బట్ కాకపోతే హై హీల్స్ ఫ్యాషనబుల్ అండ్ తప్పదు, పార్ట్ ఆఫ్ ద గేమ్. బట్ టూ మచ్ హైట్ స్టిలెటోస్ అంటారు కదా, అవి పెన్సిల్ షూస్ ఇట్లాంటివి చాలా డేంజరస్. యాంకిల్ మీద లోడ్ పడుతుంది, బ్యాక్ మీద లోడ్ పడుతుంది. నేను ఎప్పుడు నా దగ్గరకు వచ్చిన పేషెంట్, అమ్మ ఎప్పుడో ఫ్రైడే రోజు సాటర్డే రోజు నైట్ క్లబ్లో తప్ప మిగతా టైంలో హై హీల్స్ వేసుకోవద్దు అని చెప్తారు. స్కిప్ చేయడమే బెటర్ అంటారు. ఓకే ఓకే సార్. ఇప్పుడు టీనేజ్ పిల్లల్లో కూడా ఆర్థోపెటిక్ సమస్యలు వస్తున్నాయి కదా సార్, వాళ్ళు ముందుగానే రాకుండా ఉండాలంటే ఎటువంటి? టీనేజ్లో రావడానికి అవకాశాలు తక్కువ. బట్ వాళ్ళు సరైన ఎక్సర్సైజ్ చేయకపోవటం, జంక్ ఫుడ్ దీన్ని లావెక్కడం. నా దగ్గర ఒక్కొక్కసారి 15-14 ఏళ్ళ పిల్లలు వస్తారు, 80-90 కేజీలు ఉంటారు. దానివల్ల ఆబ్వియస్గా జాయింట్స్ మీద లోడ్ పడుతుంది, బ్యాక్ మీద లోడ్ పడుతుంది. తర్వాత రెండోది వాళ్ళు బాగా హెవీ పుస్తకాల సంచులు వేసుకోవటం, అది ఒకటి తప్పు. పుస్తకాల సంచి వేసుకోవడానికి కూడా ఒక పద్ధతి ఉంది. మామూలు షోల్డర్ స్ట్రాప్ బ్యాగ్ లాగా వెనకాలకి వేసుకోవాలి, లేదంటే ఇట్లా వేసుకోవాలి. ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు కూడా ఇప్పుడు ఇదే వేసుకుంటున్నారు. ఒకవేళ ఇది వేసుకోవాలంటే ఇట్లా వేసుకోవాలి, ఇటు పక్క వేసుకోకూడదు. ఇట్లా అక్రాస్ చెస్ట్ వేసుకుంటే అప్పుడు లోడ్ బాగా ఈవెన్గా అవుతుంది. తర్వాత అగైన్ వాళ్ళు వర్క్ చేసేది ఎప్పుడు వంగి టెక్స్ట్ చేయటం, వంగి ఐప్యాడ్లో ఆడుకోవటం, అది కూడా డేంజర్. ఒక మీరు ఫోన్ మాట్లాడాలంటే, ఫోన్ టెస్ట్ చేయాలి, ఏదైనా వీడియో చూడాలంటే ఇట్లా దిండేసుకొని స్ట్రైట్గా కూర్చొని ఇట్లా చూడాలి, ఇట్లా చూడకూడదు. అట్లా చూస్తే నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ 2 వస్తాయి. సో సిట్టింగ్ పోస్చర్ చాలా ఇంపార్టెంట్. అన్ఫార్చునేట్గా మన టీనేజ్ పిల్లలు అది చేయట్లేదు. అవును సార్. సో అది సంగతి. చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం చూసుకుంటే మొబైల్స్కి అడిక్ట్ అయిపోయి మొత్తం అందులోనే మీరు చెప్పినట్టుగా పొజిషన్ చూసుకోకుండా చూడటం వల్లే అంటారా సార్? మొబైల్ డెఫినెట్గా ఇట్లా చూడకూడదు, మొబైల్ చేస్తే ఇట్లా చూడాలి స్ట్రైట్గా. ఓకే. డయాబెటిక్ పేషెంట్లకు కూడా ఆర్థోపెటిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. డయాబెటిక్లో జాయింట్ ప్రాబ్లమ్స్ కంటే మజిల్స్ వేస్ట్ అవుతాయి. ఇప్పుడు మజిల్ ఉంది కదా, డయాబెటిక్ మయోపతి అని ఉంటుంది. అంటే డయాబెటీస్లో మజిల్స్కి ఉండాల్సిన దారుఢ్యం తగ్గిపోతుంది. ఎప్పుడైతే మజిల్స్ వీక్ అవుతాయో ఇందాక మనం కూడా దాని చుట్టుపక్కల ఉన్న జాయింట్స్ మీద లోడ్ పడుతుంది. సో కాబట్టి డయాబెటీస్లో అది ప్రాబ్లం. ఎందుకంటే డయాబెటిక్ డైరెక్ట్గా జాయింట్ రిలేషన్ లేదు, బట్ మజిల్స్ వీక్ అవడం వల్ల జాయింట్ నొప్పులు కూడా కొంత డయాబెటీస్లో ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్కసారి డయాబెటిక్ ఎక్స్ట్రీమ్ డయాబెటీస్లో న్యూరోపతిక్ జాయింట్స్ అని ఉంటాయి. అంటే దాని అర్థం జాయింట్లో నొప్పి ఉండదు. నొప్పి లేకపోతే వాళ్ళ హాయిగా అనుకుంటాం మనం, కానీ తప్పది. దేవుడు మనకి నొప్పి ఎందుకు ఇచ్చాడంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి. వాళ్ళకు డయాబెటిక్ ఒక్కసారి న్యూరోపతిక్ జాయింట్స్ అని యాంకిల్ జాయింట్ మొత్తం లోపల ఉన్న ఎముకలన్నీ ఇరిగిపోయి, జాయింట్ అంతా అరిగిపోయి, మోకాలంతా యాంకిల్ అంతా డిఫార్మ్డ్ అయిపోద్ది, అయినా వాళ్ళకి నొప్పి ఉండదు. తర్వాత వాళ్ళకి ఎక్కడన్నా వేడి మీద కాలేస్తే మంట తగలుతావు, సో దాంతో పుండ్లు పడతాయి. సో డయాబెటిక్ న్యూరోపతిక్ జాయింట్స్ చాలా ఇబ్బందికరమైన విషయాలు. అది డయాబెటీస్లో ఎక్స్ట్రీమ్, అందరికీ రాదు, కొంతమందికి వస్తుంది. ఓకే.
అయితే మనం రీప్లేస్మెంట్ విషయానికి వస్తే ఎక్కువగా మనకి ఈ సమస్య ఏజ్డ్ వాళ్ళలోనే వస్తుంది, మనకు అది వాళ్ళలోనే అవసరం పడుతుంది కదా సార్. వాళ్ళలో హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా ఉంటుంటాయి కదా, అప్పుడు సర్జరీ చేయాలంటే ముందుగా ఇప్పుడు మాకు మేము చేసేది 70 years ప్లస్, ఇప్పుడు ఇవాళ 85 years వాళ్ళు చేసి వచ్చాను. ఓకే, వాళ్ళందరికీ కోమార్బిడ్ కండిషన్స్ అంటారు, అంటే షుగరు, బీపీ ఇట్లాంటివి ఉంటాయి. బట్ ఆల్మోస్ట్ 60 to 70% పీపుల్కి ఉంటాయి. బట్ వాటన్నిటిని మేము ముందే ఒక 2 రోజుల ముందు ట్రీట్మెంట్ చేసుకొని ఒక రోజంతా బ్లడ్ టెస్టులు చేయించుకొని, ఇప్పుడు ఏ మోకాళ్ళ ఆపరేషన్ చేయాలని అట్లా చేయం. ముందు ఒక రోజంతా కార్డియాలజిస్ట్ చూస్తాడు, డయాబెటాలజిస్ట్ చూస్తాడు, ఫిజిషియన్ చూస్తాడు, డెంటల్ డాక్టర్ చూస్తారు, ఎనస్థీషియాలజిస్ట్ చూస్తారు. వీళ్ళందరూ అన్ని పరీక్షలు చేసి వాళ్ళ వాళ్ళ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ నుంచి గ్రీన్ ఫ్లాగ్ ఊపితేనే మేము ముందుకెళ్తాం. వీళ్ళలో ఏ ఒక్కళ్ళు అబ్జెక్షన్ పెట్టినా కూడా ఆపరేషన్ చేయం. సో ఆపరేషన్ అనేది చాలా స్ట్రెయిన్తో కూడిన పని. సో అన్లెస్ ఆప్టిమైజేషన్ చేస్తే తప్ప ఆపరేషన్ చేయం. అందుకని జాయింట్ రిప్లేస్మెంట్ అనేది చిన్న చిన్న ప్లేసుల్లో అట్లా నర్సింగ్ హోమ్లో చేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఇది చాలా టీం వర్క్. ఆపరేషన్ బాగానే అవుతుంది, ఆపరేషన్ అయిన తర్వాత కాంప్లికేషన్ వస్తాయి. ఎందుకంటే పేషెంట్ అందరూ 60-70 దాటిన వాళ్ళు. సో వాళ్ళకి కాంప్లికేషన్ వచ్చినప్పుడు రియల్ టైంలో ట్రీట్మెంట్ ఇవ్వడానికి కార్డియాలజిస్టులు కావాలి, క్యాత్ ల్యాబ్స్ కావాలి, డయాలసిస్లు కావాలి. సో ఇవన్నీ ఉన్న ప్లేస్లో చేయించుకోవడం మంచి పని. ఓకే, కాంప్లికేషన్స్ అంటే ఎటువంటి కాంప్లికేషన్స్? ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఆపరేషన్ అయిన తర్వాత 24-48 hours ఒక్కొక్కసారి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒక్కొక్కసారి లంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ వెరీ రేర్, 1000 మందిలో ఒకరికి వస్తుంది. బట్ వస్తాయి ఒక్కోసారి రేర్గా. అందుకని పెద్ద సెటప్ ఉండి మంచి హాస్పిటల్ బ్యాకప్ ఉంటే ఇమీడియట్గా ట్రీట్ చేసుకోవచ్చు వాటిని కూడా. లేకపోతే ఒక్కోసారి ప్రాణ ప్రమాదం అవుతుంది. ఓకే, అంటే ముందుగానే రాకుండా మనం తీసుకునే ఛాన్స్ ఏం లేదు అంటే. బట్ ఒక్కొక్కసారి మనం ప్రీ ఆపరేటివ్గా ఎంత ఆప్టిమైజ్ చేసినా అన్నీ కరెక్ట్గా ఉంటాయి. బట్ ఒక్కోసారి 1000 మందిలో ఒకళ్ళకి ఆపరేషన్ అయిన తర్వాత ఆపరేషన్ స్ట్రెయిన్ వల్ల హార్ట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆపరేషన్ ముందు బాగానే ఉంటుంది, ఆపరేషన్ తర్వాత రావచ్చు. అదేం డాక్టర్ గారు ఆపరేషన్ ముందు బాగానే ఉంది కదా, ఇప్పుడు ఎందుకు వచ్చిందని అడుగుతారు కొంతమంది. దాని మన చేతుల్లో ఏం లేదు. అక్యూట్ కొరోనరీ సిండ్రోమ్ అంటారు దాన్ని. అంటే అది ఆపరేషన్ స్ట్రెస్ వల్ల, ఆపరేషన్ అయిన తర్వాత రికవరీ స్ట్రెస్ వల్ల కొంతమంది హార్ట్ డిఫరెంట్గా రియాక్ట్ అవుతుంది. బట్ వెరీ రేర్, బట్ ఒక్కోసారి రావచ్చు. ఓకే, అయితే జనరల్గా మనకు జాయింట్ రీప్లేస్మెంట్ అనగానే చాలా మందిలో అమ్మో సర్జరీనా, ఎంత టైం పడుతుందో ఏంటో, ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయో, అసలు చేయించొద్దా వద్దా, దానికన్నా చేయించకపోవడమే బెటర్, ఇలా చాలా మంది అపోహలు చాలా ఉంటాయి. ఇందాక మనం అన్నట్టు ఈ అపోహల్ని క్యాష్ చేసుకోవడానికి ఇంజక్షన్లు అంటారు. అవును అవును. బట్ అనవసరమైన ఆపరేషన్ ఎవరు చేయవు, నెంబర్ 1. నెంబర్ 2, నీ రీప్లేస్మెంట్ అనేది ఇప్పుడు 99% సక్సెస్ఫుల్ ఆపరేషన్. చేయాల్సిన చోట ఎక్స్పర్టీస్ ఉన్న డాక్టర్ దగ్గర మంచి సెటప్లో చేసుకుంటే. నెంబర్ 3, ఆపరేషన్ అయిన తర్వాత 3 నెలలు పడుకోవాలన్నది చాలా తప్పు. ఆపరేషన్ అయిన 2వ రోజు నడిపిస్తాం. ఎవరన్నా ఆపరేషన్ అయిన తర్వాత 3 నెలలు పడుకోమంటే దాని అర్థం వాడు ఆపరేషన్లో ఏదో గందరగోళం చేసినట్లు లెక్క. ఆ డాక్టర్ అసలు ఎవరు పడుకోవాల్సిన పని. మేము ఇవాళ ఆపరేట్ చేస్తే రేపు పొద్దున్న నడిపిస్తాం. ఇప్పుడు లేటెస్ట్ రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది, దాంతో చేస్తే ఇంకా రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే కటింగ్ తక్కువ ఉంటుంది రోబోట్స్లో, ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది. సో రోబోట్ ఇవాళ మార్నింగ్ ఆపరేట్ చేస్తే రేపు పొద్దున్న నడవచ్చు. సో రికవరీ అంత బాగుంటుంది. సో కాబట్టి మన ప్రజలు అసలు అపోహలు పెట్టుకోవాల్సిన పని లేదు. నొప్పి ఉంటుంది కొంత, అసలు నొప్పి లేదని చెప్పట్లేదు. బట్ నొప్పి తగ్గించే పద్ధతులు కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చినాయి. ఎన్హాన్స్డ్ రికవరీ ప్రోటోకాల్ అని, మల్టీ మోడల్ డ్రగ్ ఎనర్జీసీ అని రకరకాల ప్రోటోకాల్స్ ఉన్నాయి. సో దాంతో ఆపరేషన్ ముందు నుంచి నొప్పి తగ్గించే పద్ధతులు మేము అవలంబిస్తాం. దానివల్ల నొప్పులు అంత ముందులా కాకుండా ఇప్పుడు తగ్గుతాయి. అసలు నొప్పి లేకుండా ఏది ఆపరేషన్ ఉండదు. సో అది సంగతి. సో పేషెంట్లు అర్థం చేసుకోవాల్సింది, ఒక 10 రోజులు నొప్పికి ఇబ్బంది పడ్డ జీవితాంతం హ్యాపీగా ఉంటారు. నా దగ్గరికి చాలా మంది లేడీస్ వచ్చి నొప్పి ఉంటుందంట కదా అని అడుగుతున్నప్పుడు నేను వాళ్ళకి ఒకటే సమాధానం చెప్తా. అమ్మ నువ్వు ఎంతమంది పిల్లల్ని అడుగుతా, 3-4 అంటారు. మరి 3-4 పురిటి నొప్పులు పడ్డావు కదా, పురిటి నొప్పులు భరించలేని నొప్పులు. మరి ఫస్ట్ పురిటి నొప్పులు అవగానే సెకండ్ బిడ్డని మానేయలేదు కదా నువ్వు, కన్నావు. ఎందుకు కన్నావు? ఆనందం. ఆ పురిటి నొప్పులు ఆ గంట మర్చిపోతే జీవితాంతం పిల్లలు ఇచ్చే ఆనందం వేరు. ఇది కూడా అంతే. ఇది ఆ మోకాలు నొప్పి, పురిటి నొప్పి అనుకుంటే తర్వాత 20 ఏళ్ళు 30 ఏళ్ళు హాయిగా మోకాల మీద బతకచ్చు. రెండోది చాయిస్ లేదు. ఇప్పుడు నొప్పిని మీరు భయపడి వెనక్కి వెళ్తే అసలు బాత్రూమ్ కూడా వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. నాకు రోజుకు 10 మంది పేషెంట్లు వస్తారు అట్లా వీల్ చైర్లో. లేట్ అయిపోయింది, 70-80 years దాటిపోయి, వాళ్ళు ఎప్పుడో చేయించుకోవాల్సింది. కాబట్టి ఆ నొప్పి కానీ భయపడి వెనక్కి వెళ్తే ఇంకేముంది నీకు దగ్గర చాయిస్? నువ్వు బాత్రూమ్ వెళ్ళడానికి కూడా మళ్ళీ పిల్లలు ఎవరో ఒకళ్ళు ఎత్తుకోవాలి ఎవ్రీ సెకండ్. అంతకంటే భయంకరమైన పరిస్థితి ఇంకెవరికి అవ్వద్దు. అంతే కదా. మనం ఉన్ననాళ్ళు మన కాలకృత్యాలు మనం తీర్చుకోవాలి మినిమం. అంతేగాని మనం యూరిన్ పోవాలన్నా, మోషన్ పోవాలన్నా వేరే వాళ్ళ మీద ఆధారపడితే ఎవరు చేయగలుగుతారు? సో అది ఎవరికీ వద్దు. కాబట్టి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలంటే ఆపరేషన్ అని ఈ రకంగా చెప్తాను నేను పేషెంట్లకి. చాలామంది కన్విన్స్ అవుతారు, బట్ స్టిల్ కొంతమంది భయపడతారు. వాళ్ళందరూ అసలు భయపడాల్సిన పనే లేదు. ఆపరేషన్ చేయించుకొని టేబుల్ మీద చనిపోవడం అనేది మోకాళ్ళ ఆపరేషన్లో లేదు.
ఓకే 1,00,000 మందిలో ఒకళ్ళకి వస్తుంది అది, అంత రేరు. ఓకే. కాబట్టి అసలు దాని గురించి భయపడాల్సిన పని లేదు. అలా భయపడి వద్దు అని వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారు, ఉన్నారా 10 సార్? to 20% ఉంటారు, ఓకే. ఈజీగా ఉంటారు. ప్రతి సంవత్సరం వస్తారు, నేను ప్రతి సంవత్సరం వాళ్ళ క్లాస్ తీస్తా, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ రారు, అట్లా ఉంటారు. ఈ లోపల ఆ దొంగోడు ఉన్నాడు కదా, ఆ బౌన్సర్లు పెట్టుకున్నాడు, వాళ్ళంటోడు ఇంజక్షన్ చేసి వాడు 2 లక్షలు కొట్టేస్తాడు, అప్పుడు అయిపోద్ది మళ్ళీ. ఓకే. సో అది సంగతి. అయితే సార్ ఎక్కువగా మనం పెయిన్ కిల్లర్స్ మెడిసిన్ నార్మల్గా యూజ్ చేయడం వల్ల కూడా ఈ సమస్యలన్నీ రావడానికి ఛాన్స్ ఉందా సార్? మంచి క్వశ్చన్ ఇది కూడా. కొన్ని అనవసరమైన మందులు అంటే పెయిన్ కిల్లర్స్ రిపీటెడ్గా వాడితే NSAIDs అంటాం మనం, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. అవి వాడటం వల్ల కిడ్నీలు పాడవుతాయి, లివర్ దెబ్బతింటుంది, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వస్తుంది. సో అన్ని రకాల చెడ్డ అది ఎక్కువ రోజులు వాడితే. కాబట్టి ఎక్కువ రోజులు ఆ మందులు వాడుకోకూడదు. అది అందుకని ఆపరేషన్ చేయించుకుంటే అప్పుడు మందులు వాడుకోకుండా సరిపోతుంది. అది బట్ కొంత లో మెయింటెనెన్స్ డ్రగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్, తర్వాత అల్ట్రాసెట్, ఇట్లాంటి టాబ్లెట్స్ కొన్ని నెలల తరబడి వేసుకోవచ్చు. ఓకే. బట్ నాట్ ఎవ్రీ టాబ్లెట్. అది సార్ ఆస్టియోపోరోసిస్ అంటారు, అంటే ఏంటి సార్? చాలా మంది ఆస్టియోపోరోసిస్ మోకాళ్ళు అరగటం ఒకటే అనుకుంటారు, అది వేరు. ఓకే. ఆస్టియో ఆర్థరైటిస్ అంటేనేమో జాయింట్ అరగటం, ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల్లో కాల్షియం తగ్గడం. ఓకే. ఆస్టియోపోరోసిస్ వల్ల ఆర్థరైటిస్ రాదు. ఓకే. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు పలచబట్టడం. అది ఒరిజినల్గా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరికీ 60 దాటిన తర్వాత ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత, అంటే పోస్ట్ మెనోపాజల్ ఈస్ట్రోజన్ హార్మోన్ లేకపోవడం వల్ల బోన్స్లో కాల్షియం తగ్గుతుంది. సో దాంతో బోన్స్ బ్రిటిల్ అయిపోయి కింద పడితే ఇరగటం, చాలా తొందరగా నొప్పులు రావడం జరుగుతుంటాయి. ఓకే. మన ఇండియాలో వెజిటేరియన్ ఆడవాళ్ళకి బాగా కామన్ ప్రాబ్లం ఆస్టియోపోరోసిస్. తర్వాత చిన్న వయసులో గర్భసంచి ఓవరీస్ తీసేస్తే దానివల్ల కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. అయితే దీనికి ముందుగానే మనం అంటే జాగ్రత్త తీసుకోవాలంటే సార్ అలా ఉంది? జాగ్రత్త ఆడపిల్లలు ఎస్పెషల్లీ 16 ఏళ్ళ 20 ఏళ్ళ నుంచి కొంచెం ఎక్సర్సైజ్ బాగా చేయాలి, రెగ్యులర్ కాల్షియం ఇంటేక్ తీసుకోవాలి, తర్వాత మిల్క్ ప్రోడక్ట్స్, ఎగ్ ప్రోడక్ట్స్ తీసుకోవాలి, తర్వాత వాకింగ్ లాంటివి చేయాలి, అంటే ఇంపాక్ట్ యాక్టివిటీస్ ఉండాలి. ఓకే. దీంట్లో కూడా మనకు టైప్స్ ఉంటాయా సార్? ఆస్టియోపోరోసిస్లోనే ఉంటాయి, బట్ ఓవరాల్ జనరల్గా ఆస్టియోపోరోసిస్ అంటే సింపుల్. ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆస్టియోపోరోసిస్. దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? ట్రీట్మెంట్ అయినా దానికి కాల్షియము, వైటమిన్ డి, తర్వాత రెగ్యులర్ వాకింగ్, తర్వాత ఇప్పుడు దాంట్లో చాలా ఇంకా డిఫరెంట్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఆ మాలిక్యూల్స్ అవసరాన్ని బట్టి ఇస్తారు. ఓకే. అంటే ఫుడ్ రూపంలో తీసుకోవచ్చా సార్? సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఆస్టియోపోరోసిస్ ఒకసారి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కంపల్సరీగా దానికి ట్రీట్మెంట్ ఫిజిషియన్స్ కానీ, డయాబెటాలజిస్టులు కానీ, రుమటాలజిస్టులు కానీ ఇస్తారు. ఓకే. దీనికి సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా సార్? అంటే ముందుగానే ఆస్టియోపోరోసిస్ సిమ్టమ్స్ బోన్ పెయిన్స్, మజిల్ పెయిన్స్, బాగా ఇక్కడ నొక్కితే నొప్పి, ఇక్కడ నొక్కితే నొప్పి, ఇక్కడ నొక్కితే నొప్పి అంటుంటారు. అది మెయిన్. అది బోన్ పెయిన్, మజిల్ పెయిన్, దట్ ఈస్ ఆస్టియోపోరోసిస్కి సిమ్టమ్స్. అసలు ఒళ్ళంతా నొప్పులుగా ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు చాలా వరకు చిన్నపిల్లల్లో అయినా, పెద్దవాళ్ళు అయినా, మిడిల్ ఏజ్ అయినా, ఎవరైనా సరే ఎక్కడ పట్టుకున్న పెయిన్, మోకాలు నొప్పి, మెడ నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి, కాలు నొప్పి కామన్గా వింటున్నాం సార్. అసలు దీనికి అంతా రీజన్ మంచి కాల్షియం ఫుడ్, కాల్షియం, వైటమిన్ D3 లేకపోవడం, సరైన ఎక్సర్సైజ్ లేకపోవడం. అది బోన్స్ స్ట్రాంగ్ ఉండాలంటే ఏ ఫుడ్ మన లైఫ్ స్టైల్లో? రెగ్యులర్ మిల్క్, చీజ్, బటరు, ఎగ్స్, బాయిల్డ్ ఎగ్ వైట్స్, ఇవన్నీ తీసుకోవాలి అన్ని. సో అన్ని లావ్ ఎక్కుతారంటారు, లావేం పెద్ద ఎక్కరు, కొలెస్ట్రాల్ ఫుడ్స్ కాదు ఇవన్నీ. సో అది తీసుకోవాలి తప్పదు. తర్వాత లేడీస్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 16 to 60 కంపల్సరీగా 1 గ్రామ్ ఆఫ్ కాల్షియం సప్లిమెంట్ తీసుకోవాలి. అట్లనే 1000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఆఫ్ వైటమిన్ డి తీసుకోవాలి. ఓకే. సో అది అందుకని కాల్షియం సప్లిమెంట్స్ కూడా ఇంపార్టెంట్. ఏజ్ నుంచి తీసుకోవాలి? 16 to 60. 16 to 60. తర్వాత పీక్ బోన్ మాస్ అంటారు దాన్ని. అంటే మనం యంగ్ వయసులో మనం డబ్బులు సంపాదించి బ్యాంకులో వేసుకున్నట్టు, ఎస్పెషల్లీ ఉమెన్కి యంగ్ ఏజ్లో అంటే 16 to 40 ఇయర్స్లో బోన్ మాస్ ఎంత డెవలప్ అయితే అదే ఇంక తర్వాత కొత్తగా డెవలప్ కాదు, దాన్ని పీక్ బోన్ మాస్ అంటారు. అది మీరు యంగ్ ఏజ్లో మంచి అలవాట్లతోటి బాగా ఎక్సర్సైజ్ చేసి మంచి ప్రొడక్ట్స్, మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకుంటే అప్పుడు మీ పీక్ బోన్ మాస్, బ్యాంక్లో బాగా కాల్షియం ఎక్కువ ఉంటుంది, అది తర్వాత ఉపయోగపడుతుంది మీకు. అది అయితే సార్ జనరల్గా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు బోన్ సూప్ తాగితే ఎముకలు గట్టి పడతాయి అని చెప్పి, అది నిజమే అంటారా సార్? నిజమే. బోన్ సూప్ ఇస్ అ గుడ్ న్యూట్రియంట్ ఫర్ ద మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, తాగొచ్చు. ఓకే. అంటే వీక్లీ ఎనీ టైమ్స్ తీసుకోవచ్చు సార్? ఎనీ టైమ్స్ అనే లేదు, డిపెండ్, రోజు ఒకటి తాగినా పర్లేదు. ఓకే. వెజిటేరియన్స్ కొంతమంది తాగరు. వెజిటేరియన్స్కి సోయా ప్రిపరేషన్స్, చీజు, తర్వాత టోఫు, పన్నీరు,
ఇవి తీసుకోవాలి. ఓకే, మిల్క్ ప్రొడక్ట్స్ మిల్క్ ప్రొడక్ట్స్ కూడా అవి తీసుకుంటే మంచిది. ఓకే, మోకాళ్ళు బాగా అరిగిన తర్వాత 4th స్టేజ్కి ఆపరేషన్ ముఖ్యం. ఇందాక చెప్పినట్టు నీ రీప్లేస్మెంట్. నీ రీప్లేస్మెంట్ మీద అపోహల గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బట్ ఈ నీ రీప్లేస్మెంట్ 99% సక్సెస్ఫుల్ ఆపరేషన్, భయపడకుండా వచ్చి చేయించుకోవాలి. ఇప్పుడు దాంట్లో రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది. రోబోటిక్ టెక్నాలజీతో చేస్తే ఇంకా రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, బెండింగ్ ఎక్కువ ఉంటుంది, ఎప్పుడైనా కావాలంటే కింద కూర్చోవచ్చు. బట్ నీ రీప్లేస్మెంట్ నొప్పులు అని చెప్పి భయపడి వెళ్ళి దొంగ ట్రీట్మెంట్లు, దొంగ ఇంజక్షన్లు చేయించుకోవద్దని నేను ప్రజలందరికీ నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను. మీరు నా దగ్గరకు వచ్చి ఆపరేషన్ చేయించుకోవడానికి భయపడితే ఇంట్లో కూర్చొని చేతనంత వరకు ఎక్సర్సైజ్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకోండి. బట్ ఈ పనికిమాలిన ఇంజక్షన్ చేయించుకోవద్దు, పనికిరావు. వాటి వల్ల ఒక్కోసారి డేంజరు, ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మోకాలు మొత్తం పాడైపోద్ది. కాబట్టి అది చేయొద్దు. అయితే సార్, డాక్టర్ అంటే మనకు దేవుడితో సమానం అంటుంటారు. నిజంగా ఏ ప్రాబ్లం వచ్చినా భగవంతుడు మన దగ్గర లేకపోయినా డాక్టర్ల రూపంలో మన దగ్గర ఉండి ఏ సమస్య వచ్చినా క్లియర్ చేస్తూ ఉంటారు. నిజంగా మీకు ముందు నుంచే డాక్టర్ అవ్వాలని ఉండేనా సార్? నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని మా అమ్మ కోరిక కూడా. సో అది అందుకనే 1, 2, 3, 4 సార్లు మెడికల్ ఎంట్రన్స్ రాసి 4సారి సీట్ సంపాదించాను నేను. మొదటి మటుకు ఎవ్రీ టైం 1 మార్క్ 2 మార్క్స్లో తగ్గిపోయేది. అప్పుడు కాకినాడ రంగనా మెడికల్ కాలేజీలో డొనేషన్ ఎంత 70,000 రూపీస్ ఎంతో. ఆ 70,000 నా దగ్గర లేవు. సో కాబట్టి మెడికల్ కాలేజీ కోసం పట్టు వదలని విక్రమార్కుల్లాగా చివరికి సీట్ సంపాదించాను. దట్స్ వాట్ ఐ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ మై డాక్టర్ కెరియర్. ఓకే, ఏజ్ నుంచి అనిపించింది సార్ మీకు డాక్టర్ అవ్వాలని? ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి, 10th క్లాస్ నుంచి. జనరల్ గా సార్ పిల్లలు నేను డాక్టర్ అవుతా, నేను లాయర్ అవుతా అంటుంటారు చిన్నప్పటి నుంచే, కానీ దాన్ని అందరూ ఒక స్టాండ్ తీసుకోరు. ఓకే, అంటే ఎందుకు సార్ మీకు ఎందుకు అనిపించింది డాక్టర్ అవ్వాలని? అది అందరూ అడుగుతుంటారు, నేను చెప్తుంటాను. నాకేమి సినిమాలలాగా క్యాన్సర్ ఉన్న నాన్న, క్షయవ్యాధి ఉన్న అమ్మ లేరు. నాకు ట్యూబ్ లైట్లు అంటే తెగ ఇష్టం. చిన్నప్పుడు మా ఇంట్లో చిన్న 40 క్యాండిల్స్ బల్బ్స్ ఉండేవి ఆ రోజుల్లో. అంటే నీకు తెలియకపోవచ్చు, ఇప్పుడు ప్రతి చోట ట్యూబ్ లైట్లు ఇచ్చి. అప్పుడు మా రోజుల్లో 40 క్యాండిల్స్ బల్బు, 60 క్యాండిల్స్ బల్బు ఉంటాయి. అది క్యాండిల్స్ పెరుగుతున్న కొద్దీ బ్రైట్నెస్ పెరుగుద్ది. అది కరెంట్ కన్సంప్షన్ తగ్గించడానికి అంతా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అంతా 40 క్యాండిల్స్ బల్బ్స్ ఉంటాయి ఇంట్లో. డల్గా ఉంటుంది లైట్, కనపడినట్టు. అదే బయటికి వెళ్ళామనుకో, డాక్టర్ క్లినిక్ వెళ్తే ఆయన దగ్గర మా ట్యూబ్ లైట్లు ఉండేవి. క్లినిక్ అంతా వైట్గా బ్యూటిఫుల్గా. బాపట్ల ఆయన డాక్టర్ యార్లగడ్డ కృష్ణమూర్తి గారని ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన వైట్ అండ్ వైట్ ఇలా కూర్చునేవాడు. 2 ట్యూబ్ లైట్లు, మొత్తం పెయింటింగ్స్. అసలు ఆయనకు రూమ్ చూస్తే అబ్బా డాక్టర్ అయితే ఇలా ఉండొచ్చు అనమాట, నేను కూడా ట్యూబ్ లైట్లు పెట్టుకోవచ్చు అనమాట అని నా కోరిక. ట్యూబ్ లైట్ల వల్ల డాక్టర్ అయ్యాను నేను. సో దట్స్ ఆల్. లుక్స్ వెరీ సింపుల్ అండ్ సిల్లీ, బట్ దట్ ఈస్ ద రీజన్. నాకు ఆ మనసులో అబ్బో నేను డాక్టర్ అయితే ఇంత బ్యూటిఫుల్ రూమ్లో ఇంత ట్యూబ్ లైట్లు, ఇంత వెలుతురు. అంటే అప్పుడు ఏంటంటే 40 క్యాండిల్స్ బల్బు పేదరికము, ట్యూబ్ లైట్ ఎఫ్లుయెన్స్ కింద నా మనసులో పడిపోయింది. సో నేను ఇంత మంచి బతకాలంటే డాక్టర్ అవ్వాలి అనుకున్నాను. అది అంతేగాని ప్రజలను ఉద్ధరించేద్దాం, మా నాన్న క్యాన్సర్ ట్రీట్ చేద్దాం ఇట్లాంటి సినిమా ఇన్స్పిరేషన్ ఏమి లేవు నాకు. ఓకే, సింపుల్ గా ఆ రోజు మైండ్ లో వచ్చిన థాట్ నిజంగా కామెడీగా ఉన్నా సూపర్ సార్. సార్ డాక్టర్ అవ్వాలి అనుకోవడం వరకు ఓకే, ఆర్థోపెడిక్ సర్జన్ ఎందుకు అవ్వాలనుకున్నారు? దట్స్ ఎ గుడ్ పాయింట్. అగైన్ ఆర్థోపెడిక్ సర్జన్ ఎందుకు అనుకున్నానంటే, ఆర్థోపెడిక్ సర్జన్ అవ్వాలంటే బుర్ర అక్కర్లేదు, సరదాగా అంటున్నారు. అంటే సింపుల్ బ్రాంచి. తర్వాత ఎక్స్రేలు, ఎంఆర్ స్కాన్లు ఉంటే మనం బుర్ర పగలు కొట్టుకుని ఏముందా వీడికి రోగం అని తెలుసుకోక్కర్లేదు, ఈజీగా తెలిసిపోద్ది. నెంబర్ 2, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు మోస్ట్గా ఉంటాయి. సో రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు ఎముకలు ఇరిగితే జనరల్గా ఆర్థోపెడిక్ డాక్టర్ తప్ప ఇంకెక్కడికి వెళ్ళరు. కాబట్టి ప్రాక్టీస్ గ్యారంటీ ఉంటుంది అని ఒక ధైర్యంతో ఆర్థోపెడిక్స్ తీసుకున్నా, అంతే. ఇంకేలా ఇంత ఆలోచించారా సార్ మీరు? అప్పుడు జనరల్గా మనం ఏదైనా కోరిక ఉంది, ఇది అవ్వాలనుకుంటున్నాము, అంతే దాని త్రూ వెళ్ళిపోతాం, కానీ మీరు అప్పట్లోనే ఇంత ఆలోచించారు. ఆలోచించావు. సూపర్ సార్, నిజంగా. ఎక్కడ సార్ మీ స్టడీస్ అవన్నీ? మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ అంతా గుంటూరులో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతా పూనాలో, తర్వాత 10 ఏళ్ళు ఇంగ్లాండ్లో FRCS, MCH. అది ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి కూడా 24 ఏళ్ళు అయిపోయింది. సో ఇండియాలో సెటిల్ అయిపోయాము. అది ఇంగ్లాండ్లో ప్రాక్టీస్ అయిపోయింది, ఇక్కడ వచ్చేసారు. ఓకే ఓకే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మా ఫాదర్ అగ్రికల్చర్ కాలేజ్ ప్రిన్సిపల్, ఓకే. మా మదర్ హౌస్ వైఫ్. ఇద్దరు చనిపోయారు. మదర్ చనిపోయి 7 ఏళ్ళు అయింది, ఫాదర్ మొన్న 2 నెలల కింద చనిపోయారు. ఇద్దరు తమ్ముళ్ళు, నేను పెద్దవాడిని అందరికంటే. పెద్ద తమ్ముడు MBA చేసి బిజినెస్లో ఉన్నాడు. రెండో తమ్ముడు IIT ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ చేసి అమెరికాలో ప్రొఫెసర్గా ఉంటాడు. మీరు ఒక్కరే ఈ సైడ్లో ఉన్నారు. మా ఫ్యామిలీలో డల్ నేనే, అందుకే నేనే డాక్టర్ అయ్యాను.
తర్వాత చెల్లెళ్ళు ఎవరు లేరు, ఓకే ముగ్గురు బ్రదర్స్. ఓకే చెల్లెలు అంటే బాబాయ్ కూతుళ్ళు ఉన్నారు, పిన్నమ్మ కూతుళ్ళు ఉన్నారు, కజిన్స్ ఫస్ట్ కజిన్స్ ఉన్నారు. ఓకే పర్సనల్గా మీ గురించి మాట్లాడుకోవాలంటే మీకు కిడ్స్ నాకు ఎంతమంది ఏంటి? ఒక భార్య, సార్ ఇద్దరు పిల్లలు. ఓకే, కొడుకు కూతురు. ఓకే సో కొడుకు ఆర్థోపెడిక్ సర్జను, తను నాతో వర్క్ చేస్తాను. మీరే ఇన్స్పిరేషనా సార్ ఐ బాబుకి? డోంట్ నో, ఆయన అడగాలి ఆ విషయం. తర్వాత కూతురు కార్డియాలజిస్టు, కూతురు మీరు చూసే ఉంటారు లిటిల్ సోల్జర్స్ లాక్ చేసింది అవును అవును తను. తర్వాత అల్లుడు ఆర్థోపెడిక్ సర్జను, మాతోనే పనిచేస్తాడు. మా ఆవిడ గైనకాలజిస్టు. ఒక్క కోడలు తప్ప మిగతా ఫ్యామిలీ అంతా డాక్టర్లే. ఓకే కోడలు ఒకటే, షీ ఈజ్ ద CEO ఆఫ్ ఎ ట్రావెల్ కంపెనీ. తనకు ట్రావెల్ కంపెనీ ఉంది, వన్ ట్రావెల్ పార్క్ అని, దానికి CEO. ఆహా తను ట్రావెల్ అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటుంది. ఓకే సో మేము అందరం డాక్టర్లు, అందరూ ఇక్కడే పని చేస్తాం. సో అది సంగతి. ఓకే అందరూ ఒకే దగ్గర. నలుగురు గ్రాండ్ చిల్డ్రన్. ఓకే కొడుక్కి ఒక కూతురు కొడుకు, మహిక అండ్ క్రిష్. కూతురికి ఇద్దరు కొడుకులు, అర్జున్ అండ్ రిషి. ఓకే సో నలుగురు అక్కడే ఉన్నారు. అదిగో ఆ ఫోటోని చూసారు కదా. అవును సో అది సంగతి. లైఫ్ ఈజ్ సో గుడ్ విత్ గ్రాండ్ చిల్డ్రన్. వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నారు. సార్ పాప అంటే మూవీలో నటించింది కదా, మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేయలేదు? అది ఒక వన్ ఆఫ్ మా తోడలుడు గంగరాజు గారు తీసిన సినిమా కాబట్టి వచ్చింది. ఇంకా వేరే సినిమాలు నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. ఓకే ఓకే సార్ మీరు డాక్టర్తో పాటు రైటర్ కూడా అని విన్నాము, బుక్ రాశారని. ఏ పెద్ద రైటరింగ్ అది, ఏదో సొల్లు కబుర్లు బుక్ కింద రాశాను. అయ్యో అట్లా గురవాయణం పుస్తకం పేరు పెట్టాం. అది అదృష్టమావని చాలా మంది చదివారు, చాలా మందికి నచ్చింది. ఎందుకు నచ్చిందంటే నేను నా గుండెలో మాటలన్నీ ఓపెన్గా రాశాను. ఇప్పుడు మనం కబుర్లు చెప్పుకున్నట్టు రాశాను. సో చాలా మంది ఐడెంటిఫై చేసుకున్నారు. అది ఎప్పుడు రాశారు సార్ ఈ బుక్? రాసి 8 ఏళ్ళు అయింది. ఇప్పుడు మళ్ళీ రెండో పార్ట్ రాస్తాను. అది ఇంకొక 6 months లో తీసుకొస్తాను. అది కూడా ఓకే. అంటే మీకు ఈ థాట్ ముందు నుంచే ఉండేనా సార్ రాయాలి అని చెప్పి? మీలో ఒక రైటర్ ఉన్నారు? చిన్నప్పుడు మ్యాగజైన్లో రాసామండి. తర్వాత నా క్లాస్మేట్ భార్గవి, నువ్వు అందరికి కబుర్లు చెప్పి అందరిని ఎంటర్టైన్ చేస్తుంటావు కదా, వై డోంట్ యు పుట్ ఇట్ ఆన్ ద బుక్ అంది. సో బుక్ కింద పెట్టాం. ఓకే. సెకండ్ పార్ట్ ఎప్పుడు రాబోతుంది? సెకండ్ పార్ట్ బహుశా ఇంకో 3-4 నెలల్లో వస్తుంది. సార్ డాక్టర్స్ అనగానే అందరికీ పేషెంట్స్కి ఇలా ఉండాలి అలా ఉండాలని సజెషన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుంటారో తెలుసుకోవాలనుంది. అసలు మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది సార్? నా లైఫ్ స్టైల్ ఉంది, ఐ ఎంజాయ్ లైఫ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు నీతో ఇంటర్వ్యూ చేస్తున్నా, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. పేషెంట్లు చూస్తే ఐ ఎంజాయ్ ఎవ్రీ మినిట్ ఈజ్ అన్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ. సో నాకు ఆ ప్రాబ్లము, డిప్రెషను, టెన్షను అటనేం లేవు నాకు. దేవుడు ఆ చిన్న వరం ఇచ్చాడు నాకు. సో ఐ ఎంజాయ్ మై లైఫ్. తర్వాత ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాను, గ్రాండ్ చిల్డ్రన్తో స్పెండ్ చేస్తాను. వి గో ఫర్ హాలిడేస్. సో ఐ ఎంజాయ్ మ్యూజిక్, ఐ ఎంజాయ్ రీడింగ్ ద బుక్స్, ఐ ఎంజాయ్ స్పెండింగ్ టైమ్ విత్ ద ఫ్రెండ్స్. ఇప్పటికీ నా మెడికల్ కాలేజ్ ఫ్రెండ్స్ తోటి ఎవ్రీ ఇయర్ హాలిడేస్ వెళ్తున్నాం. నెక్స్ట్ మంత్ వీఆర్ ఆల్ గోయింగ్ టు సౌత్ అమెరికా, ఒక 10 మంది ఫ్యామిలీస్. మొన్న లాస్ట్ 2 months కింద కెన్యా వెళ్ళాం, ఒక 20 మంది ఫ్యామిలీస్. సో అట్లా ఎంజాయ్ లైఫ్. దట్స్ ఇట్. వెరీ సింపుల్. లైఫ్ ఈజ్ వెరీ సింపుల్. వీ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. మొత్తానికి అంటే చాలా మంది కెరీర్ పైన దృష్టి చేసి మిగతా ఎంజాయ్మెంట్స్ అన్ని పక్కకు పెడతారు. బట్ దట్స్ బ్యాలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవును సార్. కెరీర్ ఒక్కటే కాదు, పెళ్ళాం, పిల్లలు, తల్లి, తండ్రి అందరూ ఉండాలి. అందరితో బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోవాలి. అలా బ్యాలెన్సింగ్ గా ఉండాలి అంటే ఏమైనా టిప్ చెప్తారా? ఏమైనా టిప్స్? రోజు గీత గీసుకోవడమే. రోజుకి 2 గంటలు నేను ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాను. సాయంత్రం 6 తర్వాత పేషెంట్లు చూడడం, మా ఆవిడతో సినిమాకి వెళ్తాను. ఇట్లాంటి పెట్టుకోవడం. ఎవడు మట్టుకోడదు, ముట్టుకోవడం. అట్లయితే ప్రాక్టీస్ పెరగదంటే పెరిగినప్పుడే పెరుగుతుంది. నేను ఎప్పుడు ఇంగ్లాండ్ నుంచి వచ్చిన దగ్గర నుంచి సాటర్డేస్ పని చేయనని చెప్పాను. 5 రోజులే, సాటర్డే సండే నా ఇష్టం, మై ఓన్ టైం. సో లైక్ దట్. ఇప్పుడు నేను మా ఆవిడ ఎవ్రీ 4th weekend డిస్కవర్ ఇండియా అని పేరు పెట్టుకొని ఇండియాలో ప్రతి ప్లేస్కి వెళ్తాం. మొన్న అమృత్సర్కి వెళ్ళాం, ఇంకో రోజు చండీగఢ్కి వెళ్ళాం, ఇంకో రోజు కన్యాకుమారికి వెళ్ళాం. సో ఇట్లా వీ వాంటెడ్ టు ట్రావెల్ ఆల్ ఓవర్ ఇండియా. సో ఎవ్రీ 4th weekend మేము ఇద్దరం ఎవరికి దొరకవు. సూపర్. సో లైక్ దట్ యూ డిఫైన్ యువర్ లైఫ్. ఎవడు నోబడి కెన్ క్వశ్చన్ యూ, నోబడి కెన్ ఇన్ఫ్లుయెన్స్ యూ. అది మనలో ఉండాలి. సో కాబట్టి అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అప్పుడే రీజువనేట్ అయ్యి మళ్ళీ వర్క్ కూడా బాగా చేస్తాం. అది 24 గంటలు వర్క్ చేస్తే కూడా నీకు లోపల ఎనర్జీ అంతా ఇదైపోతుంది. కాబట్టి మధ్య మధ్యలో రిలాక్స్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. నిజమే సార్. బ్యాలెన్స్ లైఫ్ నిజంగా ఇంపార్టెంటే సార్. ఈ ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో ఇది మిస్ అయ్యే చాలా వరకు గొడవలకి దారితీస్తున్నాయి సార్. సార్ మీరు రాసిన పుస్తకానికి బాపు గారి ముఖ చిత్రం వేశారు కదా, ఎందుకని సార్? బాపు గారు కవర్ పేజ్ చేశారు. ముళ్ళపూడి వెంకటరమణ ముందు మాట రాశారు. ఆయన అదృష్టం, వాళ్ళిద్దరు గొప్ప వ్యక్తులు. ఆయన కవర్ పేజీ ముళ్ళపూడి వెంకటరమణ గారు ముందు మాట రాశారు. వాడు ఇద్దరు లేరు ఇప్పుడు, దురదృష్టం కొద్ది. ఎందుకు సార్, మీకు ఎందుకు అనిపించింది వాళ్ళవే? నాకు బాపు గారు అంటే ప్రాణం.
ఓకే. అసలు ఆయన అంటే నాకు ఎంత ఇష్టం ఉంటే అంత ఇష్టం. అంత ఇష్టం. నా కాలేజ్ రోజుల నుంచి ఆయన బొమ్మలంటే ఇష్టం, ఆయన వ్యక్తిత్వం అంటే ఇష్టం, ఆయన సినిమాలంటే ఇష్టం. ఓకే. కాబట్టి ఆయన అడిగి రిక్వెస్ట్ చేశాను. అదృష్టం బాగుండి ఆయన నాకు పేషెంట్ కూడా, సో ఆయన వేసి ఇచ్చాడు. ముళ్ళపూడి వెంకటరమణ గారు కూడా నా పేషెంట్, ఆయన ముందు మాట రాసిచ్చాడు. అదే నాకు చాలా అదృష్టం కింద ఫీల్ అవుతాను నేను వాళ్ళిద్దరితో అంత చేసుకోవడం అన్నది. ఓకే, సూపర్ సార్. నిజంగా అంటే ఒక డాక్టర్ అంటే డాక్టర్ యాంగిల్లోనే కనిపిస్తారు. మిమ్మల్ని చూస్తుంటే లైఫ్ బ్యాలెన్స్డ్, ఎంజాయ్ చేయడం కానీ, మీ వర్క్కి మీరు న్యాయం చేయడం కానీ, ఎవ్రీథింగ్ అసలు సూపర్ సార్. నేను చాలా చేస్తాను, చెప్పే కదా, ఆర్థోపెడిక్స్ ఓన్లీ పార్ట్ టైం జాబ్ నాకు. నేను పుస్తకాలు రాస్తాను, మ్యూజిక్ వింటాను, కంపేర్ చేస్తాను, మ్యూజిక్ షోస్, రేడియో జాకింగ్ చేస్తాను, చాలా చేస్తాను. మల్టీ టాలెంటెడ్ సార్. అంటే మల్టీ టాలెంటెడ్ అన్న మల్టీ టాస్కర్. ఓకే, సూపర్ సార్, సూపర్. ఇంతే జోష్గా ఎనర్జీగా ఉండాలంటే ఇప్పటి యువతకు మీరు ఏ సలహా ఇస్తారు సార్? సింపుల్, డూ వాట్ యు లైక్, లైక్ వాట్ యు డూ. ఓకే సార్, సింగిల్ లైన్లో సింపుల్గా. ఓకే, అర్థం చేసుకున్న వాళ్ళు ఫాలో అయిపోవాలి. అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.